అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున మొత్తం 16 టైమ్స్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు నేను అభిషేక్ శర్మ పర్ఫార్మెన్స్ ఎట్లుందని మిమ్మల్ని అడిగితే గనక వితౌట్ ఎనీ డౌట్ ఒక్క సెకండ్ ఆలోచించకుండా సూపర్ అని కామెంట్ చేసేస్తారు. బట్ నెగటివ్ అలాగే పాజిటివ్స్ ఏంటో చూద్దామా? 9 టైమ్స్ బ్యాటింగ్ లో సక్సెస్ అయ్యాడు, 7 టైమ్స్ బ్యాటింగ్ లో ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అవడం కామనే. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తుంటే నో డౌట్ మాట్లాడాల్సిన పని కూడా లేదు. కాటేరమ్మ చిన్న కొడుకు అవతారం ఎత్తేసాడు అంతే. కానీ కన్సర్న్ ఏంటంటే 7 టైమ్స్ ఫెయిల్ అయితే 6 టైమ్స్, లిటరల్లీ 7 out of 6 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ లోనే ఫెయిల్ అయ్యాడు. అండ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్ కి స్ట్రగుల్ అవ్వడం కూడా. యు నో వాట్, నాకౌట్స్ అలాగే ఫైనల్స్ లో ఎస్ఆర్హెచ్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఒకవేళ సెకండ్ బ్యాటింగ్ చేస్తుంటే మేబీ కథ ఇంకోలా ఉండేదేమో. ఎనీహౌ అభిషేక్ శర్మ ఈ వీక్నెస్ మీద వర్కౌట్ చేస్తే గనక లిటరల్లీ బిలీవ్ మై వర్డ్స్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి అలాగే ఫ్యూచర్ లో టీమిండియాకి పెద్ద అసెట్ అవుతాడు.